ఓబీసీలకు న్యాయం దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం అని చెప్పేసి యావత్ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని నియమించిన తర్వాత మాత్రమే ఓబీసీ కమిషన్కు ఒక రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతుంటే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే మహిళా బిల్లు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి హయాంలోనే వచ్చింది. మాకు నమ్మకం ఉంది, రాబోయే రోజుల్లో బీసీలంతా ఓబీసీలంతా ఎదురు చూస్తున్నటువంటి బీసీ బిల్లు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతుంది. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఘనత దేశ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు చరిత్రలో నిలవబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున తెలియజేస్తూ, చాలా మంది భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి, ఒక కులతత్వ పార్టీ అని చెప్పేసి ఇవాళ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి కులగణనకు శ్రీకారం చుట్టబోతుంది. కులగణన చేసిన తర్వాత మాత్రమే ఈ కులాల యొక్క జీవన స్థితిగతులు తెలుస్తాయి. కులాల జీవన ప్రమాణాలు తెలిసిన తర్వాత మాత్రమే కేటాయించినటువంటి బడ్జెట్లు అంతా కూడా పారదర్శకంగా కూడా ఖర్చు చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తూ, 100% దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరికీ కూడా న్యాయం, దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరికీ కూడా రాజ్యాధికారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం.